మాల అనేది పవిత్రమైనది. ఆ దీక్ష తీసుకునే దానికి ఖచ్చితంగా వీరు చేయాల్సింది ఏంటంటే కనుక వీరు స్వయం పాకంతో చేసుకోవాలి. భిక్షాటన చేసుకోవచ్చు, భిక్షం ఎత్తుకోవచ్చు, తప్పు లేదు. అలానే వీరు భిక్ష చేసుకునేటప్పుడు భిక్ష అంటారు, తినేదాన్ని వారికి భిక్ష అంటారు. అయితే భిక్ష అది స్వయం పాకంతో చేసుకుంటే వీరికి శ్రేష్టత. అలాంటి అవకాశాలు లేనప్పుడు ఎక్కడైనా రూములు తీసుకొని చేసుకుంటే స్వేచ్ఛత. దేవాలయాల్లో కూడా ఉంటుంది, దేవాలయాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా రూములు తీసుకొని దేవుని యొక్క ధ్యానంలో ఉంటూ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా కాకుండా అంటే అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. ఈ భవానీ మాలే కాదు, అయ్యప్ప మాలే కాదు, వీరందరూ కూడా వారి వారి స్వామిని ఇంట్లోనే నిలబెట్టుకొని చేసేటువంటి ప్రక్రియలు ఉంటాయి. అలా కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ తర్వాత అమ్మవారు అయినా ఎవరైనా ప్రతిరోజు మనం పోషించుకోలేం కాబట్టి, అన్ని రోజుల వేళ మనం అలా సరిగా ఉండలేం కాబట్టి, అయిపోయిన తర్వాత అమ్మవారిని ఎక్కడైనా స్థాపన చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా మనం నిమజ్జనం చేసుకోవచ్చు. ఆ నైవేద్యం పెట్టేసి దీపద్వైపంతో నిమజ్జనం చేసుకోవచ్చు, తప్పు లేదు. ఆ తర్వాత ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క స్వామివారికి ఒక్కొక్క కోడింగ్ ఉంటుంది. ఈ కోడింగ్లో భవానీ మాత అమ్మవారికి అయితే ఆరెంజ్ కలరు, రెడ్ కలరు పంచి, ఆ రెడ్ కలర్ తువ్వాల, రెడ్ కలర్ మాల. అంటే అక్కడ మామూలుగా అమ్మవారి యొక్క ఆరాధించేటువంటి అమ్మవారిని మాల వేసుకునేటువంటి వారు అందరూ కూడా పగడాల మాలనే వేసుకోవాలి. ఆ పగడాల మాలతో కనిపిస్తారు, కానీ నవరత్న మాల వేసుకోవాలి. నవరత్నాలు వేసుకోవాలి. అందరూ పగడాలు కనిపిస్తాయి కానీ పగడాలు కాదు, నవరత్న మాల వేసుకోవాలి. వాళ్ళ గురువులు ఉంటారు కదా, మరి వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళకి వాళ్ళ గురువు గారు అదే వేస్తారు. అమ్మవారు అనగానే అన్ని రెడ్ కలర్లో ఉండాలి కదా, అందుకని చెప్పేసి పగడాల మాల వేస్తారు. కానీ కనకదుర్గం అమ్మవారి కింద కాలి దగ్గర నవగ్రహాలన్నీ కూడా కొలువై ఉంటాయి. ఈ నవగ్రహ దోషాలు పోయేదానికి పగడాల మాల అని ఉంటుంది. ఈ పగడాల మాల కారణం కూడా నవరత్నాల మాల అని ఉంటుంది. ఈ నవరత్నాల్లో అన్ని రత్నాలు ఉంటాయి. ముత్యం ఉంటుంది, పగడం ఉంటుంది, నీలం ఉంటుంది, ఆ పచ్చలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఈ నవరత్నాలు ఎల్లో సఫైర్, వైట్ సఫైర్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి నవరత్నాల మాల అని అంటారు. ఈ నవరత్నాల మాలను ధరించిన వారికి, ఈ అమ్మవారి దీక్ష తీసుకున్న వారికి, ఈ నవరత్నాల మాల ధరించుకున్న వారికి ఖచ్చితంగా వారిలో గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. వారి కోరికలు పెళ్ళవటమా, వాళ్ళ పిల్లలకు పెళ్ళవటం కూడా నెరవేరుతుంది. గ్రహాల శోభ అంతా కూడా తీరుతుంది. ఆ గ్రహాలు ఉన్నటువంటి ఒక్కొక్కరికి శని భగవానుడు గ్రహం ఉండొచ్చు, శని దోషం ఉండొచ్చు, రాహువు, కేతువు, కుజదోషం, పితృ శాపాలు ఏదున్నా కూడా భవానీ మాత తీసేయాలి అంటే ఎలా తీసేస్తుంది? ఐడెంటిటీ ఏది నీకు? ఐడెంటిటీ కావాలంటే ఆ నవరత్నాల మాల వేసుకోవడం వల్ల నవగ్రహాల దోషం ఉందా, ఓకే, పటాపంచలు చేస్తుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా నవగ్రహాల మాల కూడా వేసుకోవాలి. అంటే నవరత్నాల మాల కూడా వీరు ఆ పగడాల మాలతో పాటు ధరించుకోవాలి.